డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మెయిన్గా విద్యార్థులు ఏ పాయింట్స్ చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని మీ మెరిట్ ర్యాంక్ ఎంత ఒకసారి వెరిఫై చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. మనకి సీరియల్ నెంబర్ ఇస్తారు. సీరియల్ నెంబర్ దేనికి? మనకి హైయెస్ట్ ఆర్డర్ నుంచి లోయెస్ట్ ఆర్డర్ వరకు మనకి ఇస్తారన్నమాట. అంటే టాప్ నుంచి మనకి లిస్ట్కి అయితే వెళ్తూ ఉండి ఎంతమంది అప్లై చేశారో వాళ్ళకి ఎంత మెరిట్ ర్యాంక్ వచ్చింది, ఇంటర్లో టాప్ ఎంత, వాళ్ళకి సంబంధించి ఒక ర్యాంక్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. దాన్నే మెరిట్ ర్యాంక్ అని పిలుస్తారన్నమాట. ఇక్కడ ఒక విద్యార్థికి చూస్తున్నారు కదా, రేణుక అనే విద్యార్థికి 600కి 599 అయితే రావడం జరిగింది. కాబట్టి ఫస్ట్ ర్యాంక్ అయితే ఇచ్చారు. మెయిన్గా మనకి మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీ పేరు ఒకసారి సెర్చ్ చేయండి. మీకు ఎంత మెరిట్ ర్యాంక్ వచ్చిందో చూసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. దాని తర్వాత మన పర్సంటేజ్ కూడా వెరిఫై చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. మీ మెరిట్ ర్యాంక్ చూసుకోవాలి, మీ పర్సంటేజ్ చూసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసరికి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, అంటే మీ పూర్తి పేరు ఉందా, డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉంది, జెండర్, రీజన్, కేటగిరీ, మైనార్టీ, ఇంటర్ మార్క్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, ఇవన్నీ వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ ఏమైనా తప్పు ఉంటే వాళ్ళు సర్టెన్ ఒక ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి ఒక డేట్ టైం అంటూ ఇస్తారన్నమాట. మళ్ళీ మనం ఇది తప్పుగా ఉంది ఒకసారి పలానా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే కనుక మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో డేట్ అయితే కరెక్టే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మన మెరిట్ ర్యాంక్ చూసుకోవాలి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చూసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మన పేరు ఏ లిస్ట్లో అయితే ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా, నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా చూసుకోవాలి. ఇన్ కేస్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉంటే కనుక రిమార్క్స్లో ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమన్నారో ఇచ్చిన టైం డేట్ లోపు అప్లోడ్ చేస్తే మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. మీ పేరు కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్కి అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ చేయకపోతే మీరు 1 year వేస్ట్ చేసుకున్న వాళ్ళైతే అవుతారన్నమాట. అర్థమవుతుంది కదా. ఈ 3 పాయింట్లు మనకి మెరిట్ లిస్ట్ ఎప్పుడైనా రావచ్చు, వచ్చే ఈ వీకెండ్ లోపు. అందుకు చెప్తున్నాను, ఈ 3 పాయింట్లు క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. మీకు ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇది ఈరోజు వీడియో. మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, నర్సింగ్. ఇన్ కేస్ మనకి కన్వీనర్ కోటాలో సీట్ వస్తే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చామంట. ఇన్ కేస్ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలంటే నర్సింగ్కి 70,000, ఫిజియోథెరపీకి 70,000, బీఫార్మసీకి 65,000 మనం అయితే కట్టి అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది 1 yearకి సంబంధించి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారన్నమాట.